ఎప్పుడైనా రేవుకి వెళ్ళినప్పుడు మచిలీపట్నంలో విజయవాడలో చదువుకుంటున్నప్పుడు నేను మత్స్యకారుల కష్టాలు చూడడానికి వెళ్ళలేదు, ఫిషర్ విమెన్ చూడడానికి వెళ్ళేవాడిని. ఇది ఇప్పుడు నా ముందు వచ్చిన మురళీమోహన్ గారు, నా జస్ట్ వాంట్ టు సే 2 things అబౌట్ హిమ్. ఆయన మంచిగా మారిపోయారు, నేను చెడుకు మారిపోయాను. కాంట్రవర్సీ ఆయన కన్నా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అనేది నా మొత్తం కెరియర్లో నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు. కానీ నాకు ఆయన చాలా పెద్ద విలన్. నేను నా లైఫ్లో ఆయన ద్వేషించినంత ఎవరిని ద్వేషించాను. దానికి కారణం ఏంటంటే, నేను ఎంతో అభిమానించే జయసుధ గారు జ్యోతి సినిమాలో ఆయన ఒళ్ళో ఉండటం అనేది భరించేలాగా థియేటర్లోంచి వాకౌట్ చేసేవాడు. సార్, ఇది ఒక్కటి మాత్రం నా జీవితంలో నేను మిమ్మల్ని క్షమించను. జన్మని మళ్ళీ పుట్టి మిమ్మల్ని ఏదో చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నాగార్జున గారి కెరీర్ ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి వ్యక్తి. ఈయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేదండి. సినిమా డైరెక్ట్ రావటం డైరెక్షన్ చేశాడు. చేయటమే కాకుండా అది అంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా చెప్పడానికి. అందులో తర్వాత ఈ రేవు సినిమా ప్రభు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇవన్నీ అందరూ కొత్త వాళ్ళండి, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. మామూలుగా ఏమిటంటే రేవు అనేది ఎందుకంటే సముద్ర పొడ్డునున్న రేవు దగ్గర చేపలు పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రాణానికి తెగించి చేపలు తీసుకుంటారు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ చాలా అసలు ఎన్ని ఇబ్బందులు పెడతారు చెప్పాలి. ఒక 100 రూపాయలు ఉండే ఫిష్ని 50 రూపాయలకే కొడతారు. అదేమంటే నీకు అప్పించావు, తీర్చు, ఈ రేట్కే తీసుకుంటావు అన్నట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. చాలా ఇబ్బందులు పెడతారు. అలాంటి సమస్యను తీసుకొని ఒక సినిమా చేస్తున్నారు, పూర్తిగా స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అండి రేవైంది అని చెప్పినప్పుడు చాలా ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా. చాలా చిన్న యాక్టర్తో ఒక టీవీలో జబర్దస్త్లో చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమాకు కూడా ఒక అద్భుతమైన విజయం చెందింది. తప్పకుండా డైరెక్టర్ని ఉంటానికి గాలిస్తే పెట్టేట్టున్నాడు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. జనరల్గా సినిమా స్టార్స్తో ఉన్న సినిమా అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చేస్తే మొదటి రోజే టాక్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత టాక్ విపరీతంగా పెరిగిపోయి రోజుకి పెరిగిపోయి 4 రోజులు అయ్యేటప్పటికీ హౌస్ఫుల్స్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మురళి గారు మరి ఈ ప్రాజెక్ట్ చూసి ఆయన చాలా సంతోషపడి మేము చేస్తామండి అని చెప్పి రావటం, మరి ప్రభు గారిని ఈ టీం వాళ్ళు ప్రభుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అన్నమాట ఆయన. ఇంత చిన్న సినిమా, చిన్నవాళ్ళు తీసిన ఈ సినిమాని మార్కెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి అమెరికా నుంచి వచ్చిన ఒక మురళీ గారిని వాళ్ళని తీసుకొని ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అంటే మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒప్పించడం. వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా నచ్చి, అలాగే రాంబాబు గారు కూడా, ఇద్దరు కూడా మరి మంచి సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతారు, మీరు కొట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికంటే కూడా చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కులు ఈ సినిమాకి రావాలి మీకు. మరి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, ఆయన ఏమీ తెలియని చిన్న ఆర్టిస్టులు తీసుకొని ఎంత పెద్ద హిట్స్ చేశారు ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు క్రియేట్ చేసేస్తారు. ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత అది ఏంటో చూద్దాం అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆయనంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్కి పోకూడదు.
సినిమాని మార్కెట్ చేసేస్తాడు. ఆ 1 వీక్ వచ్చే కలెక్షన్ చాలా అయింది. అలాంటి జమ్ ఆఫ్ చెప్పాలి. అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం. క్షణక్షణం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. శ్రీదేవి గారు ఆ సినిమా పాటలు చూసిన తర్వాత బాంబే వెళ్ళి ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరందరూ రామ్ గోపాల్ గారి పాటలు తీసారు, ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అందరికీ చెప్పడం, వాళ్ళందరూ వచ్చి ప్రొజెక్ట్ చేసుకుని ఆ సినిమాలు చూసి ఎంత ఆనందపడిపోయారో. ఒక్క దెబ్బకి ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్. అలా చాలా ఒక అద్భుతమైన డైరెక్టరు. వారితో ఈరోజు నేను పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా విజయవంతం సార్, డెఫినెట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు గారు, ఇది నా చావు స్పీచ్ లాగా ఉంది. ఎందుకంటే చచ్చిపోయింది అంటే ఇలా పొగుడుతారు, పాపం అలా ఉండేవాళ్ళు ఎలా బాగా చేసేవాళ్ళు అని అంతా ఒక చావు స్పీచ్ లాగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఓకే, దట్స్ ట్రూ. డైరెక్టర్ గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మత్స్యకారుల కష్టాలు చూడటానికి మాత్రం రాను. అది మురళీమోహన్ గారు అనొచ్చు, నేను మాత్రం వెళ్ళను అలాంటి సినిమా. కానీ నాకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఐఎమ్ హోపింగ్. నా కోసం అబద్ధం అనేది చెప్పింది ఇప్పుడు. బట్ కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమాని మత్స్యకారుల వల్ల ఆడుతుంది నేను అనట్లేదు. జస్ట్ జోకింగ్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై టేస్ట్. నేను వేరే వాళ్ళ కష్టాలు, వేరే వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ అనే బుద్ధి తక్కువ పని నేను ఎప్పుడు చేయను. నేను మెసేజ్ ఇస్తే వాట్సాప్లో సీక్రెట్గా ఇస్తాను, కానీ సినిమా ద్వారా ఇవ్వను. యా, బట్ ద పాయింట్ ఈస్ ఫ్రమ్ ద టైటిల్, ఫ్రమ్ రేవు, ఐ జస్ట్ ఫైండ్ ఇట్ వెరీ వెరీ యూనిక్. అంటే రేవు అనే దాంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి మధ్యన ఏదో కథలు ఉంటాయి, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటారు అనేది ఐఎమ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా సో ఫార్ అండ్ వాట్ ఎవర్ ఐ హర్డ్. అండ్ ఐ థింక్ అది యూనిక్నెస్ అట్లీస్ట్ నా మెమరీలో అలాంటి సినిమా వచ్చినట్టు నేను ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు, విచ్ ఐ థింక్ ఈజ్ యూనిక్ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ సెకండ్, ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్, అంటే ఇందాక ఒకసారి మెన్షన్ చేశాను, అదంతా రికార్డ్ అయిందా రిజిస్టర్ అయిందా లేదో తెలియదు నాకు మురళీమోహన్ గారు అంటే ఉన్నంత ద్వేషం నా లైఫ్లో ఎవరిని లేదు. అది కారణం ఏంటంటే నేను జయసుధ గారిని విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు, యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జ్యోతి సినిమా పోస్టరు కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేశారు. నేను అక్కడ ఫుట్పాత్ మీద నుంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను. ఎవరిని చేస్తుంది కాదు, మురళీమోహన్. ఎందుకంటే ఇతను మరీ అది అంటే నేను మురళీమోహన్ గారిని తిట్టినని కూడా బూతులు నా లైఫ్లో ఎవరిది అట్లా కేవలం కుళ్ళుతో చచ్చిపోయాడు. సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ని కౌలించుకుంటే నేను వాకౌట్ వెళ్ళి కళ్ళు అలా దించి మళ్ళీ తట్టుకోలేక ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ కౌగిలించుకుంటే మళ్ళీ వాకౌట్. ఇది నాకు మురళీమోహన్ గారికి ఉన్న చరిత్ర. బట్ జోక్స్ అపార్ట్, ఎనీథింగ్ ఎల్స్, కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్డ్. ఐ మీన్ ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు జిఓపి నాకు ఒక విచిత్రమైన థింగ్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ టైం నాకు పరిచయం చేస్తే తను అన్నాడు, సరే నేను చూడటానికి ఎలా ఉంటాను కదా సార్, కానీ మంచి కెమెరామెన్ అని చెప్పాడు. అది నాకు చాలామంది చూడటానికి ఎలా ఉంటారని వాళ్ళకు వాళ్ళు అర్థం అవటం అనేది నాకు దట్స్ వెరీ గుడ్ థింగ్. యా, సూపర్. యా, అండ్ like once again I want to congratulate everybody, all the people involved in the team and everything, and I wish them a great success. Thank you. అందరికీ నమస్కారం. మురళీమోహన్ సార్, హలో, హ్యాపీ బర్త్డే. ఉత్తేజ్ గారు, హాయ్ అండి. సో ఒక సినిమా ఈవెంట్ ఇలా జరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఎగ్జైటింగ్గా ఉన్నట్టుంది. మంచిగా ఫుడ్ పెట్టారు, డ్రింక్స్ పెట్టారు, ఎంజాయ్ చేసుకుంటూ ఈవెంట్ చూస్తున్నారు కదా.
ఓకే, బాగానే ఉంది క్రౌడ్. సో చాలా మంచి మంచి విశేషాలు వింటున్నానండి మీ ఫిల్మ్ గురించి, రేవ్ ఫిల్మ్ గురించి. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ప్లీజ్ అండి. ఓకే ఓకే ఓకే. సో ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మీ సినిమా మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు తీసుకురావాలని, అండ్ ఐ హోప్ మీరందరూ ఈ సినిమా ప్రాసెస్ని ఎంజాయ్ చేశారని, ఈ సినిమా తర్వాత మీ అందరి కెరియర్స్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. నా మనసులో ఆయన మీద ఉన్న ఒకటి అంటే ఇప్పుడు దేవుడు దెయ్యం అన్నీ కలిసి ఉంటారు. ఒకటి ఆయన కట్ చేయడానికి అది ఒక ట్రెడిషన్, ఆచారం, కేక్ కట్ చేసేది. కానీ నా మనసులో ఆయన మీద ఉన్నదానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేయడానికి మీరు ఒకసారి చూడండి. అది ఇప్పుడు మేము పొడిసింది జయసుద్ గారి ఒళ్ళో ఉన్న మురళీమోహన్, కానీ ఇప్పుడున్న మురళీమోహన్ గారికి సార్ ఇంకా వైలెంట్ కేక్ కటింగ్ వరల్డ్లో ఎక్కడా జరుగుతుండదు సార్, మీరే చేశారు. సార్